సైకిల్ స్పీడ్ పెంచేందుకు ఫ్యామిలీ సి సిద్ధం. లోకేష్ రోడ్ షోలకు పక్కా ప్రణాళికలు. బ్రహ్మణికి మంగళగిరి బాధ్యతలు. కుప్పంలో భువనేశ్వరి మకాం. సపోర్టింగ్ టీం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ ప్రచారం. హిందూపురం బాధ్యతలు బాలయ్య సతీమణికి అప్పగింత. జూనియర్ ఎన్టీఆర్ మినహా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ప్రచారంలోనే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అందుకోసం ఆయన గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమికి వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని బాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ధీటుగా ముందుకు సాగుతున్న చంద్రబాబుకు నందమూరి కుటుంబం నుంచి మరింత మద్దతు లభించింది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం ఎన్టీఆర్ కుటుంబం అంతా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మినహా నందమూరి ఫ్యామిలీ అంతా అందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 20 నుంచి కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించి రూట్ మ్యాప్, షెడ్యూల్ కూడా దాదాపుగా రెడీ అయినట్టుగా చెబుతున్నారు. రాష్ట్రంలో సైకిల్ స్పీడ్ ను మరింతగా పెంచడంతో పాటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు మెజారిటీ స్థానాలను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా నందమూరి ఫ్యామిలీ అడుగులు వేస్తోంది. అందుకోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. లోకేష్ తో పాటు బాలకృష్ణ కూడా ఆయా ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్షణం తీరిక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ప్రచారాన్ని మరింత విస్తృతం చేయబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీ రోడ్ షోలతో లోకేష్ పాల్గొనబోతున్నారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను బ్రాహ్మణికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రాహ్మణి మంగళగిరికి మకాం మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సపోర్టింగ్ టీం కూడా సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వ్యాపార సంస్థల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపడుతూ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న బ్రహ్మణి సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు వ్యాపార సంస్థలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్న బ్రహ్మణి మంగళగిరిలో మకాం వేసి భర్త లోకేష్ కోసం ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొనబోతున్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. అందుకోసం గత నెల రోజులుగా అధినేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. దీంతో టీడీపీ కుప్పంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను భువనేశ్వరికి అప్పగించింది. ఆమెకు మద్దతుగా ప్రత్యేకంగా టీంను కూడా రెడీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు భువనేశ్వరి కుప్పంలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి ఎత్తుల నేపథ్యంలో టీడీపీ జాగ్రత్త పడడంతో పాటు భారీ మెజారిటీపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అదేవిధంగా బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలో పాల్గొనబోతుండటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి నందమూరి వసుంధరకు అప్పగించబోతున్నారు. అందుకు సంబంధించి ఆమె కూడా హైదరాబాద్ నుంచి హిందూపురంకు మకాం మార్చబోతున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గెలుపు కోసం కుటుంబ సభ్యులంతా రాజమండ్రి పరిధిలో ప్రచారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పరంగా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకమైనవి, ప్రతిష్టాత్మకమైనవి కావడంతో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం కూడా జాగ్రత్తలు పడుతోంది. పార్టీ పరంగా ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అధినేతలకు మరింత మద్దతుగా నందమూరి కుటుంబం రంగంలోకి దిగబోతోంది. ఈ నెల 20 నుండి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్, బాలకృష్ణలు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మరోవైపు 15వ తేదీ నుంచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కోసం ఆయన సతీమణి వసుంధర, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రహ్మణిలు ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
అందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అమరావతి వేదికగా నందమూరి ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగి టీడీపీకి అండగా నిలవబోతోంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ యువనేత లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.